ఎన్నో రకాల బ్యాడ్ కర్మలు గుడ్ కర్మలు చేసి వాటిలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాడు అనమాట. మన సంతోషం కోసం ఎన్నో రకాల కర్మలు చేసి అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం, అందులో చిక్కుపడిపోతూ ఉంటాం. మళ్ళీ వాటి కోసం మళ్ళీ రీబర్త్ అనేది మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, ఈ రోగాలు అనుభవించడం, ముసలితనం, చావు, ఇవన్నీ కూడా అనుభవించి, ఈ పెయిన్స్ అన్నీ కూడా అనుభవించి మన జీవితాలు అలాగ పుట్టుతూ చస్తూ చడుతూ పుడుతూ అలా పోతూనే ఉంటాయి అనమాట. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు ఇదే, పుట్టిన ప్రతి మనిషి కూడా చావడం తప్పదు, చచ్చిన ప్రతివాడు కూడా మళ్ళీ పుట్టక తప్పదు, కర్మచక్రం నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పాడు. ఓకే, ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మనం అందరం ఇలా పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, ఈ కర్మబంధంలో ఇలా చిక్కుకుపోవడమేనా అని అంటే అవసరం లేదు. దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం చేసే ఏదైతే కర్మలు ఉంటాయో ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి, అవేర్నెస్ అనేది మీకు వచ్చింది కదండి. ఇప్పుడు మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు తెలుసో తెలియకో ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకో, దానికి సంబంధించిన గిల్ట్ ఏదైతే ఉందో, నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఫీల్ అయ్యే గిల్ట్ కన్నా నువ్వు ఇక్కడే ఆ గిల్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ అలాంటి ఒక తప్పు జరగకూడదు అని చెప్పేసి, తప్పు నేను చేసినందుకు నన్ను క్షమించు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం ఆ దేవుడికి మనం లెక్కలు చెప్పుకుంటూ, మన వల్ల బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనలో మనం సారీ చెప్పుకుంటూ, వీలైతే వాళ్ళకి డైరెక్ట్గా సారీ చెప్తామో అప్పుడు మనకేమవుతుందంటే మన కర్మ అనేది క్లెన్సింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మన భూమి మీద ఉన్నప్పుడే మన కర్మని క్లెన్సింగ్ చేసుకుంటాం. అది మనతో పాటు మళ్ళీ మనం పైకి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ రీబర్త్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 50% అయినా సరే మన కర్మని మనం క్లెన్సింగ్ చేసుకుంటాం. అండ్ మనం చేసే కొన్ని గుడ్ కర్మ ఏవైతే ఉంటాయో వీటి నుంచి కూడా మనం మళ్ళీ రీబర్త్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు చూసినట్టయితే బ్యాడ్ కర్మ వల్ల ఒక బ్యాడ్ బర్త్ అనేది వస్తుందన్నమాట. అంటే వాళ్ళు అతి పేదరికంలో పుట్టడమో, లేదంటే రోగంతో పుట్టడమో, లేదంటే ఏదైనా అంగవైకల్యంతో పుట్టడమో, వాళ్ళ జీవితాంతం ఏడుస్తూ బతికేలాంటి ఒక రీబర్త్ అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. బట్ ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వాళ్ళకి మంచి బర్త్ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక మంచి అట్మాస్ఫియర్లో పుట్టడం కానివ్వండి, ఒక మంచి ధనం ఉన్న ఫ్యామిలీలో పుట్టడం కానివ్వండి, మంచి ఫిజికల్ అసెట్స్ అంటే ఎటువంటి అంగవైకల్యం లేకుండా పుట్టడం కానివ్వండి, తర్వాత ఇంకా చాలా రకాల మంచి మంచి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయన్నమాట. మంచి భోగాలు యోగాలు అనుభవించే ఒక అడ్వాంటేజ్ ఉన్నది ఉంటుందన్నమాట. అంటే స్వర్గం అంటే ఇంకేదో కాదు, ఇదే అనమాట. నరకం అన్నా ఇదే, స్వర్గం అన్నా ఇదే, మన భూలోకమే. ఎలా అయినా సరే పుడుతున్నాం కదా. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, ఇలా స్పెక్ రూపంలో మనం బయటకు వచ్చాము, మనం మళ్ళీ మన ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మన దేవుడిలోకి కలిసిపోవాలన్నమాట. బట్ జరుగుతున్నది ఏంటంటే రీసైక్లింగ్ అవుతుంది. సో ఈ రీసైక్లింగ్లోంచి గుడ్ బ్యాడ్ అనే దాంట్లోంచి బయటపడి మళ్ళీ మన యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయి మనం దేవుడిలో ఐక్యం అవ్వాలి అని అంటే మనం చేయాల్సింది, మనం మంచి కర్మ చేస్తున్నా చెడ్డ కర్మ చేస్తున్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అంటకుండా ఉండాలన్నమాట. మనకి భగవద్గీతలో కూడా ఇదే చెప్తారనమాట. నువ్వు ఏ కర్మ చేస్తున్నా సరే ఆ కర్మలన్నీ నాకే అప్పగించు. నాకు ఎప్పుడైతే అప్పగిస్తావో, ఒక తామర పువ్వు ఏదైతే బురదలోంచి వస్తుందో ఆ బురద అనేది ఆ తామర పువ్వుకి ఏ విధంగా అంటదో, పువ్వు పైన ఏదైనా ఒక వాటర్ డ్రాప్ ఏదైతే పడుతుందో ఆ వాటర్ డ్రాప్ ఏదైతే దానికి అంటకుండా మళ్ళీ కిందకి పడిపోతుందో, అదేవిధంగా ఒక మంచి చెడు అనే కర్మలు ఏవైతే ఉంటాయో అవి రెండు నీకు అంటకుండా ఉండాలి అని అంటే నీ కర్మలన్నీ కూడా నాకు అప్పగించు, నేనే నీతో అవన్నీ చేపిస్తున్నానని చెప్పి నమ్ము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పాడనమాట. సో అదేవిధంగా మనం చేసే ప్రతి ఒక్క కర్మను కూడా మనం ఆ దేవుడికి అప్పగించేయాలి. అప్పుడు మనకి ఏ కర్మలు కూడా మనకు అంటకుండా ఉంటాయన్నమాట. అండ్ మనం ఎవ్రీడే కాన్షియస్గా ఉండాలి. అలా అని దేవుడికి అప్పచెప్పమన్నాను కదా అని చెప్పేసి ఆవాలనే చెడ్డ కర్మలు చేస్తూ ప్రతి ఒక్క కర్మను కూడా దేవుడికి అప్పగిచ్చేసాను అని చెప్పేసానంటే అదంతా అవ్వదనమాట. నువ్వే తెలివైనడు అనుకుంటే నీకన్నా తెలివైనడు దేవుడు. సో నీకు ఎలాగా పనిష్మెంట్ చేయాలనేది ఆటోమేటిక్గా పనిష్మెంట్ అక్కడ క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఇంటెన్షనల్గా ఎటువంటి తప్పులు చేయకూడదు. బట్ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని దేవుడికి వదిలిపెట్టాలి. ఎప్పుడైనా సరే మంచి చేసామనంటే నేనే ఈ మంచిని చేశాను, నేను అనేవాడిని మంచి చేశాను అని నేను అనే భావంతో మనం చేయకూడదు. దేవుడు అనేవాడు నాతో చేపిస్తున్నాడు, సో దేవుడికే ఇది అంకితం అని చెప్పేసి ఆ దేవుడికి మనం అప్పచెప్పాలి. అప్పుడు చెడు అనేది ఏదైతే జరుగుతుందో చెడు అనేది దేవుడి లెక్కలు అయిపోతుంది, మంచి అనేది దేవుడి లెక్కలకు వెళ్ళిపోతుంది. సో ఒక సోల్ అనేది చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట. సో అప్పుడు నువ్వు మళ్ళీ రీబర్త్ తీసుకోవాల్సిన పని అనేది ఉండదు. ఈ భూమి మీదకి వచ్చి ఈ నరక కోపంలో పడి బాధలు అనుభవించాల్సిన కర్మ అనేది మనకు ఉండదన్నమాట. సో ఈ మూవీ కూడా చెప్పాలనుకున్నది ఇదే అనమాట. మన యొక్క కర్మ ఏదైతే ఉందో ఈ కర్మే మన యొక్క పుట్టుకకి కారణం, మన యొక్క బాధలకి కారణం, మన యొక్క ఆనందానికి కారణం. సో
సో ఎప్పుడైతే ఈ కర్మ నుంచి మనం వెలువడతామో అప్పుడు మనం దేవుడి దగ్గరికి చేరుకోగలం అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఎటువంటి బ్యాడ్ కర్మల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూడండి, ఇంటెన్షనల్గా ఏది చేయొద్దు. అండ్ ఒకవేళ ఏదైనా మీ వల్ల జరిగినా కూడా దేవుడికి అప్పచెప్పండి. అండ్ ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుందని అంటే అది కావాలని దేవుడు మనకు పెట్టే పనిష్మెంట్ కాదు. యాక్చువల్గా అదంతా మనం కర్మ, మన స్వార్థం కోసం పూర్వజన్మలో ఎప్పుడో ఏదో చేసుకున్న ఏదైతే బ్యాడ్ థింగ్ ఉందో దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నీ కర్మ నువ్వే అనిపించాలి కదా, ఎవడు అనుభవిస్తాడు? సో కింద జన్మలో ఏదో విషయంలో ఎవరినో బాధ పెట్టో ఆ బాధపడిన వాడు నీ వెనకాతల చాలా ఏడుస్తాడు. నన్ను ఎంత బాధ పెట్టాడు, వాడు ఎంతకింత ఏడకపోతాడా అని చెప్పేసి వాడు ఎంతో బాధపడి ఏడుస్తాడు. ఆ బాధ ఏమవుతుంది, నీ కర్మ రూపంలో ఈ వెంటాడుకొని ఈ జన్మలో నువ్వు అదే మనిషి దగ్గర పనిష్ అవ్వాల్సి వస్తుంది అనమాట. నువ్వు వాడిని తిట్టుకుంటూ ఉండొచ్చు, వీడు ఎలాంటోడు అలాంటోడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడని. ఏమో కింద జన్మలో ఆడి నువ్వెంత బాధ పెట్టావో ఎవడో తెలుసు, అంతే కదండి. కొంతమంది అత్త కోడలు ఉంటారు, మా అత్త నన్ను చీరి చెండాడేస్తుంది, తిడుతుంది, కొడుతుంది, దీన్ని వేగలేకపోతున్నాను బాబు, దీన్ని బాధపడలేకపోతున్నాను బాబు అని చెప్పి ఎంతమంది బాధపడుతుంటారు. ఓకే, బట్ కిందటి జన్మలో నువ్వే దానికి అత్తేమో, అది నీ కోడలేమో, ఎవడో తెలుసు. నువ్వెన్ని కష్టాలు పెట్టావో దాన్ని, అది నిన్ను ఇప్పుడు పెడుతుంది. సో అందుకని నువ్వు ఇప్పుడు దాని దగ్గర అనుభవించాల్సి వస్తుంది. ఇలా చాలా రకాల చైన్ లింక్స్ ఉంటాయన్నమాట. ఈ కర్మచక్రం, ఈ స్పిరిచువాలిటీ అనేది ఏదైతే ఉందో ఇది మనందరి ఊహకి అతీతమైన శక్తి అనమాట. ఇది అందరిని కూడా ఆడిస్తూ ఉంటుందన్నమాట. మనందరం కూడా ఆడిని తిడుతూ వీడిని తిడుతూ మన జీవితాన్ని మనం తిట్టుకుంటూ మనం ఇలా బతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ మన జీవితానికి కారణం మనమే. మొట్టమొదట మన ఆత్మ ఎప్పుడైతే సోల్ రూపంలో ఈ భూమి మీదకి వచ్చిందో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవసానమే ఈ యొక్క జర్నీ, ఈ యొక్క బాధలు, ఆనందాలు, సుఖాలు, సంతోషాలు, కష్టాలు, చావులు, రోగాలు, ఇవన్నీ దాని నుంచి వచ్చినవే. సో లైట్ తీసుకోండి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ వీడియో చూసారు, మీకు ఒక అవేర్నెస్ వచ్చింది, మీరు ఎలా బ్రతకాలి, ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, దేవుడు అనే సూపర్ కాన్షియస్నెస్కి మనం ఎలా కన్వెక్టివిటీలో ఉండాలి, మన యొక్క కర్మలను ఎప్పటికప్పుడు ఎలా క్లెన్సింగ్ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ అంతా ఇందులో మీకు చెప్పాను కదండి. సో ఇదంతా చేయండి. అండ్ ఇంకా మీకు బెటర్ ప్రాసెస్ చెప్పాలని అంటే మెడిటేట్ చేయండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక మంచి విషయం గురించి మీకు లాస్ట్గా ఒక ముక్క చెప్పి మీకు ఈ వీడియో ముగిస్తాను. ఏంటనంటే, మనం దేవుడికి ఏదైతే పూజ చేస్తామో ఆ పూజ కన్నా, ఏదైతే జపం చేస్తామో జపం కన్నా, తపస్సు కన్నా, ఉపవాసాల కన్నా, వీటన్నిటికన్నా అత్యంత ఉత్తమమైన మార్గం మన యొక్క కర్మల్ని కడుక్కోవడానికి, ఆ దేవుడి దగ్గరికి చేరుకోవడానికి, మన పునర్జన్మ అనేది లేకుండా ఉండడం కోసం, మన కష్టాలన్నీ తొలగిపోవడం కోసం చేయాల్సిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే మెడిటేషన్. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఒక వ్రతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఏం చేసినా కూడా మనకి రాలేని ఒకే ఒక్క బిగ్ బెనిఫిట్ ఎందులో వస్తుందని అంటే మన యొక్క మెడిటేషన్ ద్వారా మనకు అన్నది వస్తుందన్నమాట. బట్ డైలీ 10 to 20 minutes to 30 minutes మనం మెడిటేషన్ చేయడం కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మన యొక్క కర్మలు అనేవి మన ధ్యానంలోనే దగ్నం అయిపోతాయి అన్నమాట. కాబట్టి దీని ద్వారా మీ యొక్క కర్మలు అనేది క్లెన్సింగ్ చేసుకోండి, మీ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట, వెంటనే మీరు చూడొచ్చు. అండ్ మీకు అనిపించిన ఒపీనియన్ ఏదైతే ఉందో కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో 10 మందికి షేర్ చేయండి. అండ్ మాకు కూడా హెల్ప్ అవుతుంది, అండ్ ఎంతోమందికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే నేను మీ లైఫ్ కోచ్ ఆర్డి ప్రసాద్, సైనింగ్ ఆఫ్. జై హింద్.